Hi guys, welcome to my channel. గుడ్ మార్నింగ్ గైస్. ఈ ట్యాంక్ బట్టి వీక్ ఎండింగ్ కి 3 months అవుతుంది. సో 3 months అప్డేట్. టెక్నికల్ ఈ ట్యాంక్ లో అయితే ఒక 3 pairs గెట్టుడా రెయిన్బోస్, 3 pairs థ్రెడ్ పిన్ రెయిన్బోస్, ఒక టూ pairs అనుకుంటా ఎండ్లర్ గప్పీస్ వేసాను. బట్ ఎండ్లర్ గప్పీస్ కొన్ని ప్రాబ్లం వచ్చి ఒక 2-3 పోయినాయి. ఇప్పుడు నాకు తెలిసి ఒకటే ఎండ్లర్ గప్పీ ఉంది. అండ్ న్యూ క్యారెటినా స్ట్రిమ్స్ 3 ఉన్నాయి. ఎల్లో కలర్ ఒకటి, క్యాండీ రెడ్ కలర్ ఒకటి, డార్క్ బ్లాక్ అనుకోండి, బ్లాక్ కానీ బ్లూ కానీ అవి వేసాను. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే మ్యాక్సిమం అన్ని ఇంట్లోంచి తెచ్చిన ప్లాంట్స్, ఓన్లీ ఎపిఫైట్ ప్లాంట్స్ ఒక్కటే కొన్నాను. జావా ఫర్న్స్ కానీ, మాస్ కానీ, ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఇంకోటి స్టెమ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంట్లో కట్టింగ్స్, లైక్ ఇంట్లో నా ఎక్వేరియమ్స్ నుంచి నేను కట్ చేసి తీసుకొని లైట్గా గ్లూ పెట్టి అంటించి దాన్ని థ్రెడ్తో, గ్రీన్ కలర్ థ్రెడ్తో, నార్మల్ గ్రీన్ కలర్ థ్రెడ్తో టై చేసేసాను. బట్ బాగానే గ్రో అయినాయి. వీటిని లైట్గా ట్రిమ్ చేద్దాం అనుకున్నాను, లైక్ అనుకున్నా ఫస్ట్, కానీ లెట్ దెమ్ గ్రో. ఒకసారి కొంచెం బంచెస్ లాగా అయితే అప్పుడు ట్రిమ్ చేద్దాము అన్న దీంట్లో ఉన్నాను. కొన్ని బూసి ప్లాంటర్స్ అవి అంటించాను, అక్కడ కొంచెం ఊడిపోయినాయి. అవి నేను ఏం చేశానంటే కొన్ని ఇక్కడికి మూవ్ చేశాను, బూసి ప్లాంటర్ అవన్నీ. ఇక్కడ అంతా కూడా బాగానే ఉన్నాయి. కొన్ని జావా ఫన్స్ ఉన్నాయి కార్నర్లో. నిన్ననే రీసెంట్గా స్టెమ్ ప్లాంట్స్ అవి కొంచెం ఎక్కువ గ్రో అయినాయి లిమ్నోఫిలా ఒకటి, వాటిని కట్ చేశాను. అలాగే కొన్ని స్టెమ్ ప్లాంట్స్ ఇంట్లోంచి తెచ్చా. ప్లస్ ఫ్లోటింగ్ ప్లాంట్లో చాలా మటుకు చిన్నవి పెట్ స్నేల్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఫ్లోటింగ్ ప్లాంట్స్ అన్నిటికీ మార్నింగ్ టైంకి వచ్చేటప్పటికల్లా దాని మీద ఉంటున్నాయి. నేను చాలాసార్లు మాన్యువల్గా రిమూవ్ చేయడానికి ట్రై చేశాను. తర్వాత నేను అసాసిన్ స్నేల్స్ వాడాను, ర్యామ్స్నోల్ స్నేల్స్ ప్రాబ్లం ఉంటే. సో ర్యామ్స్నోల్ స్నేల్స్ మ్యాక్సిమం అంతా ఇది అయిపోయినట్టే. ఓన్లీ అక్కడక్కడ చిన్న చిన్న బేబీస్ ఉన్నాయి. అవి దొరికినప్పుడల్లా నేను మాన్యువల్గా ట్యాంక్లో ఒరిజినల్ ఫిషెస్, అంటే లైక్ ట్యాంక్ ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫిషెస్ నియాన్ టెట్రాస్ చనిపోయినాయి. తర్వాత ఆల్రెడీ అవి ఉన్నాయి నియాన్ టెట్రన్స్తో పాటు. వాటిని ఎంత క్యూర్ చేసి డిసీజెస్ అవి లేకుండా ఇవి ఎండ్లర్ గప్పీసే. దీంట్లో ఒక 2 రకాలు నేను తీసుకొచ్చేసాను. బ్లూ కలర్ టైల్ నా ఫేవరెట్ ఫిష్ ఇంట్లో ఉంది. బట్ ఐ డోంట్ నో, సడన్గా చచ్చిపోయినాయి. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ 1 week నుంచి కొంచెం క్లౌడీ అవుతుంది. నేను అది వాటర్ ఫుడ్ ఫీడ్ చేయడం కూడా ఆపేసాను. లైక్ ఇట్ ఈస్ బ్యాక్టీరియల్ బ్లూమ్, నాకు అర్థమైపోయింది. సో నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ 2 daysకి ఒకసారి, డైలీ అయితే 1.5 లీటర్, 2 లీటర్స్, 3 లీటర్స్ వాటర్ తీసేస్తున్నాను. నిన్న సాయంత్రం కూడా తీసాను ఇది. ఎవ్రీ డే నిన్న సాయంత్రం తీయలేదు, సరే మొన్న తీసాను. సో ఎవ్రీడే చూస్తున్నా, లైక్ ఫుడ్ కూడా చాలా తక్కువ వేస్తున్నా. ఇంకోటి కమింగ్ వీక్స్, రేపు 12th ఆ టైంకి మనం పండగలో ఉంటాం కాబట్టి 3-4 days ఫిషెస్కి ఫుడ్ ఉండవు. సో నేనేం ప్లాన్ చేస్తున్నా అంటే ఆటో ఫీటర్ పెడదామా, లేకపోతే 4 days 3 days ఈజ్ ఓకే ఫర్ ఫిషెస్. లైక్ ట్యాంక్లో స్ట్రిమ్స్ బేబీస్ కానీ అలాంటివి ఉంటే దే విల్ ఈట్. బేసిక్గా వచ్చి ఫిష్ బిహేవియర్ ఇస్ హంటింగ్. లైక్ ఫిషెస్ ఏది ఉన్నా కూడా హంట్ చేసుకుని తింటాయి. కొన్ని లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, డాట్మియా కానీ అలాంటి వాటర్లో ఉంటాయి కాబట్టి అవి తిని బతుకుతాయి రివర్స్ వాట్లో, స్ట్రిమ్స్ బేబీస్. సో మనం ఒకవేళ ఫుడ్ ఏం పెట్టకపోయినా న్యాచురల్గా దేర్ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ యాక్టివేట్ అవుద్ది. దే విల్ ఈట్ వాట్ ఎవర్ ఈజ్, లైక్ వాటికి ఏదైతే దొరుకుతాయో ఆ టైంకి ఆకలేసినప్పుడు అవి తినేస్తాయి. సో ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇవాళ ఏమైందంటే ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ ప్లాంట్స్ అవి తీసేసాను, ఇదైంది. ఇప్పటికి కూడా చూడండి కొన్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్ దగ్గర నత్తలు ఉన్నాయి, లైక్ స్మాల్ స్నేల్స్, పెట్ స్నేల్స్. అవి నేను మాన్యువల్గా రిమూవ్ చేస్తా. నేను ఇంట్లోంచి కొన్ని ప్లాంట్స్ తీసుకుని వచ్చాను. మధ్యలో కొంచెం ఖాళీ అయినట్టుంది, మెల్ట్ అయిపోయినాయి. అండ్ నాకు తెలిసి మెల్ట్ ఏమోలే కానీ కొంచెం ఇదైనాయి ప్లాంట్స్. అవి తీసేసి కొన్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్ కొత్తవి తీసుకొచ్చాను ఇంట్లోంచి. ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనూబియస్ పటీట్ ఉంది, వీటిని ఇక్కడ తీసుకొస్తా ఖాళీ అవుతుంది కొంచెం. ఆ జావా ఫన్ బ్యాక్ సైడ్ అక్కడ నేను కొన్ని స్టెమ్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఆ స్టెమ్ ప్లాంట్స్ పెడదామని ప్లాన్లో ఉన్నాను. ఇది ట్యాంక్లో చాలా యాక్టివ్ ఉంటుంది. ఇంకోటి థ్రెడ్ పిన్ రెయిన్బో చూసారుగా, 2 ఎక్కువ ఫ్లేర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ కలర్కి కొంచెం మధ్యలో యాడెడ్ ఈ ఎండ్లర్ గప్పి చాలా బాగా కనపడుతుంది. అండ్ స్నేల్స్ యాక్చువల్లీ మ్యాక్సిమం లేవు, అన్నీ ఇదైపోయినాయి. ఓన్లీ పెట్ స్నేల్స్ ఒకటి ఉన్నాయి, అవి ఒకటి. ఇది నార్మల్ లైట్, ఇది సన్సెట్ థీమ్ నేను సెట్ చేసింది. సో లేదంటే లైటింగ్ హార్స్ అనేది తగ్గించాలి. ఎలాగో 3-4 days ఈవినింగ్ టైం సన్ సెట్ అవుతున్నట్టు మీకు కనపడుతుంది. మామూలుగా ఇది చేస్తూ ఉంటాయి ఫారెస్ట్లో సన్సెట్ అవుతున్నట్టు. లైట్గా నాకు తెలిసి బ్రౌన్ బ్రష్గా ఆల్గి వచ్చినట్టుంది. వాటిని నేను హ్యాండ్తో రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. పండగకి మనం ఉండం కాబట్టి దీన్ని బ్లాక్అవుట్ చేస్తాను. సో బ్లాక్అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లాక్అవుట్ ఇన్ ద సెన్స్ లైట్ అసలు రాకుండా మొత్తం అట్టలే అడ్డు పెట్టేస్తాను. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే
లైట్ ఎక్కువ కాదు కాబట్టి ఆ బ్రౌన్ బ్లష్ ఆల్గే అంత చచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఎక్కువ ఈ లీవ్స్కి కొంచెం కొంచెం కనపడుతుంది. నేను బ్రష్తో తీసేయడానికి ట్రై చేస్తాను. ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ తీసుకొని పైన మళ్ళీ వేస్తాను. అంటే పాత ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఆల్రెడీ కొన్ని ఇవి ఉన్నాయి, అవి తీసేస్తాను ఫస్ట్. సో హలో గైస్, గుడ్ మార్నింగ్. టుడే ఇస్ 9th of December. అందరూ సంక్రాంతికి ఊరికి వెళ్తానికి రెడీ అయిపోయాము. ఇంట్లో అన్ని సర్దుకున్నాం. చేపల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే నేను ఏం చేశానంటే ఫిష్ ఫీడర్స్ కొన్నా, ఆటోమేటిక్ ఫీడర్స్. సో ఆటోమేటిక్ ఫీడర్స్ కొని ఒక కాస్ట్లీ ఉన్నాయి అవి. 3 యాక్చువల్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను. రోజు ఇక్కడికి వస్తాం కూడా ఆఫీస్లో వేయాల్సిన అవసరం లేదు. ఈ 3-4 డేస్కి కొంచెం లోపల బేబీస్ ఉన్నట్టు నాకు గుర్తు, ష్రిమ్స్ బేబీస్. సో ష్రిమ్స్ ఏమైనా ఉంటే ష్రిమ్స్ తింటాయి చేపలు. ఇంకోటి రీసెంట్గా ఈ ట్యాంక్ బ్యాక్టీరియా బ్లూమ్ ఎక్కువైంది. లైక్ బ్యాక్టీరియా బ్లూమ్ వల్ల వాటర్ చాలా క్లౌడీ అయిపోయినాయి. ప్లస్ ఐ లాస్ట్ 3 గప్పీస్, ఐ థింక్ ఎండ్లర్ గప్పీస్ 3 చనిపోయినాయి. సో నేను ఏం చేశానంటే ఈ వీక్ మొత్తం ఎవ్రీడే నేను అబ్జర్వ్ చేశాను 4 days నుంచి. సో ఏ రోజైతే నాకు క్లౌడీ ఎక్కువ అనిపించిందో ఆ రోజు నేను ఐ రిమూవ్ 40-50% ఆఫ్ వాటర్ ఫ్రమ్ మై అక్వేరియం. నిన్న ఈవినింగ్ కూడా వెళ్ళేటప్పుడు చేంజ్ చేసేసాను. లైక్ ఎట్లా అంటే ఎక్కువ బ్యాక్టీరియా బ్లూమ్ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు వాటర్ క్లౌడీ అయిపోయి వాటర్ కండిషన్ మన ఫిషెస్కి స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు 3 or 4 days కంటిన్యూస్ మనం రాము అన్నప్పుడు ఏం చేయాలంటే ఎవ్రీ డే వీ హ్యావ్ టు రిమూవ్ వాటర్. లైక్ అట్లీస్ట్ 10% వాటర్ అలా చేంజ్ చేసుకుంటుంటూ వాటర్లో ఉన్న మినరల్ క్వాంటిటీ ని మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ 4 days ఆ వాటర్ ఇది ఉండాలి కాబట్టి మనం అలా మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ కూడా చాలా లైట్గా వేస్తే బెస్ట్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బయటికి వెళ్ళే ముందు కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ వేయండి. లైక్ వెళ్ళే రోజు కాకుండా వెళ్ళే ముందు 2-3 రోజుల ముందు నుంచే ప్రోటీన్ ఫుడ్ వేయండి. మంచిగా ఫుడ్ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్లోగా ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గించండి. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఆల్రెడీ ఉన్న అక్వేరియం ఫిషెస్కి అది అలవాటు అవుతుంది. సో ఈ 4 days తర్వాత కూడా మీరు వచ్చిన తర్వాత, మీరు ఎప్పుడైనా హాలిడే నుంచి బయట నుంచి వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ వాటర్ చేంజ్ చేయొద్దు. స్లో, లైక్ ఎట్లా అంటే ఇమీడియట్లీ ఇన్ ద సెన్స్ ఒకటేసారి మొత్తం చేంజ్ చేయొచ్చు. అంటే 40-50% చేంజ్ చేయండి, 30-40%. ఫుడ్ వేయడం కూడా మీరు ఇమీడియట్లీ వేయద్దు. దట్స్ వాట్. ఫుడ్ వేయడం మాత్రం వీ షుడ్ నాట్ డూ ఇమీడియట్లీ. లైక్ ఎక్కువ ఒకటేసారి వేయద్దు. ఎట్లా అయితే మీరు ఇలా చేంజ్ చేసుకుంటా వచ్చి తక్కువ చేసుకుంటా ఇచ్చారో అలాగే వాటిని సేమ్ అదే ఫుడ్కి ఆ రోజు కొంచెం వేసి అలాగా అలవాటు చేయండి. తర్వాత మీరు రెగ్యులర్ క్వాంటిటీ ఎంత అయితే వేస్తారో అంత వేయండి. నాకు తెలిసి నా ట్యాంక్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అన్ని నానో ఫిషే, అన్ని థ్రెడ్ ఫిన్ రెయిన్బోస్, ఎండ్లర్ గప్పి ఒకటి ఉంది, ఒక సాల్ట్ అండ్ పెప్పర్ కోరియోడార్స్ అండ్ గెట్రుడా రెయిన్బోస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫిషెస్ ఏం లేవు. అవి చిన్నవే కాబట్టి దే కెన్ సస్టైన్. సో నాకు తెలిసి అయితే ఇవన్నీ హెల్తీగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. బట్ టుడే మళ్ళీ ఈవినింగ్ టైం నేను వెళ్ళేటప్పుడు ఒక 40-50% ఈవినింగ్ కాదు కానీ మధ్యాహ్నం పెట్టుకుంటే బెస్ట్. సో దట్ హాఫ్ డే నేను ఉంటాను కాబట్టి వాటర్లో ఏమన్నా మళ్ళీ పారామీటర్స్ చేంజ్ అవుతుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక 40-50% వాటర్ చేంజ్ చేసేసి వాటర్ చూసుకుంటే ఫిషెస్ అన్నీ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడైతే అంత ఫిషెస్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ థ్రెడ్ ఫిన్ రెయిన్బోస్, గెట్రూడా రెయిన్బోస్ ఫ్లేరింగ్ చేస్తున్నాయి. బాగుంటుంది ఫ్లేరింగ్ చేసినప్పుడు చూడండి. ఫ్లేరింగ్ ఇన్ ద సెన్స్ లైక్ అంతా కొంచెం విడుచుకున్నట్టుండి ఒకదానికొకటి ఇట్ షో ఆఫ్ అనమాట. లేదు నేను డామినేటెడ్ మెయిల్ అన్నట్టు. ఈ నానో ట్యాంక్లో అయితే గెట్రూడా రెయిన్బో ఒకటి, థ్రెడ్ ఫిన్ రెయిన్బో ఒకటి ఎప్పుడు పోటీ పడతా ఉంటాయి లైక్ ఫ్లేరింగ్లో. సో సో గెట్రూడా రెయిన్బో మ్యాక్సిమం అన్నిటినీ కొంచెం బెదరగొడుతూ ఉంటుంది, అటు ఇటు తోసి లైక్ ఆ ఏరియాని దాన్ని ఇది చేసుకోవడం అదంతా. అంత మిగతా అంతా బాగానే ఉంటాయి. కోరియోడార్స్ వచ్చేసి ఓల్డ్ కోరియోడార్స్, మన ట్యాంక్ స్టార్టింగ్ లో ఉన్న కోరియోడార్సే ఉన్నాయి. దే ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ కీపింగ్ మై ట్యాంక్ గుడ్. స్ట్రిమ్స్ యాడ్ చేశాను నేను, నియోకారిడియన్ స్ట్రిమ్స్. ఆరెంజ్ స్ట్రిమ్స్ ఒక సింగిల్ తెచ్చినట్టు అన్నాను కానీ ఆరెంజ్ 2 ఉన్నాయి. ఆరెంజ్ స్ట్రిమ్స్ 2 ఉన్నాయి. నియోకారిడియన్, క్యాండీ రెడ్ ఒకటి ఉంది, ఇంకోటి డార్క్ బ్లాకిష్ బ్లూ కలర్, అది కరెక్ట్ గా తెలియదు, బ్లాక్ బ్లూ, అవి ఉన్నాయి. అవి బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం నేను ఒక 1 week ముందు ఆరెంజ్ ష్రింప్ క్యారీ చేయడం చూసా, లైక్ సో మెనీ ఎగ్స్. అవి మరి లే చేసిందో లేకపోతే ఏమన్నా లే చేసిన తర్వాత ఇవి తినేసాయో చేపలు నాకు తెలియదు. బట్ నో ప్రాబ్లం. ఈ 4 days ఒకవేళ చిన్న మైక్రో ఆర్గనిజమ్స్ కానీ, లోపల నాచు కానీ, ఇంకా చిన్న చిన్న స్నేల్స్ ఉంటాయి కదా, వాటిని కానీ ఒకవేళ
స్ట్రిమ్స్ బేబీస్ ఉంటే వాటిని కానీ తినేస్తాయి. సో ఆ ప్రాబ్లం అయితే లేదు చేపలకి. సో ట్యాంక్ దగ్గరకు వచ్చేవాడికి ట్యాంక్ ఇంకో ఈ 1-2 days లో ట్యాంక్ టర్న్స్ 3 months. ట్యాంక్ కూడా మనం డిజైన్ చేసి ఎస్టాబ్లిష్ చేసి 3 months అవుతుంది. ఫస్ట్ టైం సెటప్ వాడాము ఆల్రెడీ. ఫస్ట్ టైంలో ఉన్న ఆక్వా సాయిలే కొన్ని నేను తీసుకొని వాడి తర్వాత మిగతాది మన శాండ్ వాడాను. వుడ్ వచ్చేసి డ్రిఫ్ట్ వుడ్ ఆల్రెడీ నేను పాత సెటప్స్లో వాడిన డ్రిఫ్ట్ వుడ్. ఆ డ్రిఫ్ట్ వుడ్ నేను ఒక డ్రాగన్ స్టోన్ గా అంటించేసి ఒక ట్రీ ట్రంక్ లాగా. సో దానికే నేను ఏం చేశానంటే చూడండి, నేను జావా మాస్ అయితే లైట్ గా గ్లూ పెట్టి అంటించి థ్రెడ్ చేసేసాను. థ్రెడ్ తో బాగా టైట్ చేశాను. 3 months లో బాగానే గ్రో అయింది. నో CO2, లైట్ కండిషన్ కూడా హెవీ లైట్ ఏం కాదు, అమెజాన్ లో దొరుకుతుంది. ఒక పర్ఫెక్ట్ లైటింగ్ ఉంది, ఎందుకంటే మాక్సిమం అన్ని ఎపిఫైడ్ ప్లాంట్సే కాబట్టి. అనూబియస్ ఒకటి, బూసిఫిలాండ్రా గ్రో అవడం నాకు ఐడియా వచ్చింది, ఎందుకంటే నేను పెట్టినప్పుడు ఇట్స్ వెరీ స్మాల్ ప్లాంట్స్. ఇప్పుడంతా మళ్ళీ కొత్త లీవ్స్ అన్ని రావడం అంటే అన్ని చూశాను. అనూబియస్ మాత్రం కొంచెం పెద్ద ప్లాంట్సే నేను తెచ్చినప్పుడు. అప్పటి నుంచి ఇప్పటికి కొత్త లీవ్స్ అయితే నాకు చిన్న 1-2 కనిపించినాయి. బట్ ఆల్రెడీ జాఫన్స్ కానీ అనూబియస్ కానీ ఇవన్నీ ఎపిఫైడ్ ప్లాంట్స్, వెరీ స్లో గ్రోయింగ్. మనకి రోజు చూసే వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలియదు. పెట్టినప్పుడు చూసి తర్వాత ఎప్పుడో 4-5 months తర్వాత చూస్తే కానీ ఆ డిఫరెన్స్ తెలియదు. మనం రెగ్యులర్గా రోజు మన ఎక్వేరియన్స్ ముందు కూర్చుంటాం కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ తెలియదు. సో ప్లాంట్స్ గ్రోత్ అయితే హెల్దీగానే ఉన్నాయి, అన్ని ప్లాంట్స్ బాగానే ఉన్నాయి, ఏవి మెల్ట్ కాలేదు. హైగ్రోఫిలా పారిస్పర్మా లోటెక్ ప్లాంట్ ఎలాంటి లైట్ కండిషన్లో అయినా గ్రో అవుతుంది, ఇది ప్రాబ్లం లేదు. ఇంకా కొన్ని లిడ్విగియా రెడ్ కలర్ స్టెమ్స్ ఒక్కొక్కటి 2 తెచ్చాను. టైగర్ లోటస్ మాత్రం గ్రో అవ్వట్లేదు, అంటే నాకు తెలిసి లైటింగ్ కండిషన్ సరిపోవట్లేదు టైగర్ లోటస్ కి గ్రో అవడానికి. ఆ లీఫ్ చాలా చిన్నగా అట్లనే ఉంది. బాల్ బైటీస్ నాకు తెలిసి ఈసారి కూడా డిసప్పాయింట్ చేసింది. ఈ బాల్ బైటీస్ నేను బాగా గ్రో చేద్దామని అంటే హార్డ్ ప్లాంట్, అంటే అడ్వాన్స్ కాదు అలా అని చెప్పి ఈజీ ప్లాంట్ కూడా కాదు, మిడ్ రేంజ్ ఉంటుంది, కొంచెం కేర్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు వీ షుడ్ నాట్ గివ్ అప్, ఐ హ్యావ్ టు ట్రై అగైన్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొత్తగా ట్యాంక్ సెట్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా బాల్ బైటీస్ పెట్టడానికి ట్రై చేయాలి. ఎపిఫైడ్ ప్లాంట్ అది కూడా, లైక్ వీ కెన్ పుట్ ఇట్ ఆన్ స్టెమ్. హైడ్రోకోటైల్ ట్రైపాటిటా బాగానే పెరుగుతుంది. హైడ్రోకోటైల్ ట్రైపాటిటా మినీ అనుకుంటా, మినియో జపాను. అది యాక్చువల్గా ఒక 2-3 స్టెమ్స్ తీసుకొచ్చి పెట్టాను, అవి మంచిగా కార్పెట్ అవుతుంది. మీరు చూడొచ్చు కదా, వాక్వే లాగా నేనైతే డిజైన్ చేశాను, ఆ వాక్వే మధ్యలోంచి అలా వెళ్తా ఉంది. ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ కొరియోడర్స్ కూడా దే స్మెల్ ఎవ్రీథింగ్ అండ్ దే యాక్చువల్లీ ప్లక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద శాండ్. మన శాండ్లో ఉన్న డర్ట్ కానీ ఏమైనా ఉంటే అవే క్లీన్ చేసి తింటూ ఉంటాయి అవి. సో వాటికి కోర్స్ గ్రావెల్ వేయకూడదు, ఇలా సాఫ్ట్గా ఉన్న గ్రావెల్ కానీ ఎక్కువ సాయిల్ కానీ బాగా. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్కువ కోరీస్ ఉన్నాయి అనుకోండి, అట్ ద సేమ్ టైం వెన్ యూఆర్ ట్రయింగ్ టు డూ కార్పెట్, లైక్ కార్పెటింగ్ ప్లాన్స్ కానీ ఏమన్నా మీరు ప్లేస్ చేసినప్పుడు స్టార్టింగ్లో వాటిని అవాయిడ్ చేయండి. కార్పెటింగ్ వన్స్ స్టార్ట్ అయ్యి రూట్స్ బాగా డెవలప్ అయిన తర్వాత కోరి ఫిషెస్ వేసుకోండి. లేదు మనకు ఆల్గీ ప్రాబ్లం ఉంది, ఇష్యూస్ ఉన్నాయంటే యూ కెన్ యాడ్ ష్రింప్స్. బట్ మీరైనా చేపలు కొంచెం పెద్ద సైజ్ వేసుకున్నారు, ప్లాంట్ కార్పెటింగ్ కావాలి అనుకుంటే మీకు బెస్ట్ నేను సజెస్ట్ చేసేది ఆటోసింక్లెట్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిష్ ఫర్ ఆల్గీ ఈటర్లో 100కి 100 ఇవ్వచ్చు ఆ ఫిష్కి. సో ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే గైస్, అక్కడికైతే డెవలప్మెంట్ చూసారు, అన్ని బాగానే పెరిగినాయి, స్టెమ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. స్నేల్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవి నేను రెక్టిఫై చేసేసుకున్నా శాన్సన్ స్నేల్స్ ద్వారా. వాటర్ కొంచెం క్లౌడీ ఉన్నాయని చెప్పాను కదా ఇందాక.
వాటర్ క్లీన్ చేసేసాను. వాటర్ ఆల్మోస్ట్ 70% వాటర్ తీసాను. కొన్ని ర్యామ్స్ వచ్చినాయి ఉన్నాయి, అవి కూడా రిమూవ్ చేసేసాను. మ్యాక్సిమం అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. ట్యాంక్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక శాలరీ ఇష్యూస్ అయితే లేవు. వాటర్ మొత్తం 70% వాటర్ చేంజ్ చేసేసాను. ఈ 4 daysకి సరిపోయే అంతా. ర్యామ్స్ లేస్ ఉన్నాయి, బట్ అసాసిన్ స్నేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో వాటర్ అంతా మార్చాను, బాగానే ఉంది. ఇప్పుడు వాటర్ బాగానే ఉంది. సో నేను మళ్ళీ మండే వెడ్నెస్డే వస్తాను ఆఫీస్కి. సో వెడ్నెస్డే వచ్చేటప్పుడు ఒకవేళ క్లౌడీగా నేను ఏం చేస్తానంటే వచ్చేటప్పుడు బ్యాక్టీరియా అమ్ముతారు, లైక్ ఆక్వానేచర్ కంపెనీ ఉంటుంది బ్యాక్టీరియా పౌడర్. అది కొంచెం డైల్యూట్ చేసి పౌడర్ తీసుకొస్తాను. సో ఆ లిక్విడ్ వేస్తే ఏమవుతుందంటే ఒకవేళ సపోజ్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే ట్యాంక్లో ఉన్న బ్యాక్టీరియా అనేది సరిపోవట్లేదేమో, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను అనుకునేది ఏంటంటే ఆ బ్యాక్టీరియా నేను యాడ్ చేస్తే సెట్ అవుద్దని నా ఫీలింగ్. చూద్దాం ఈ 4 days చూసి, ఒకవేళ ఈ 4 days తర్వాత పండగ మళ్ళీ ఆఫీస్కి రిటర్న్ వస్తాం కదా, సో అప్పుడు ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే ప్లాంట్స్ అవన్నీ బాగానే గ్రో అయినాయి. ఇందాక చెప్పినట్టు అంతా బాగానే. సమ్ బ్రష్ టైప్ ఆల్గి బిఎస్ మీద పడుతున్నాయి, అవి చూద్దాం ఈ 4 daysలో ఏమన్నా తినేస్తే. లేదంటే ఐ విల్ కట్ దోస్ థింగ్స్. స్నేల్స్ కొన్ని ఉన్నాయి, ర్యామ్స్నల్ స్నేల్స్, మళ్ళీ ఏంటనేది చూడాలి వచ్చిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో దీంతో మనం వీడియో ఎండ్ చేసేద్దాము. కొన్ని సినిమాటిక్ వీడియోస్ పెట్టేస్తాం.
నా